మీరు మీ జీవితంలో ఎంత పెద్ద తప్పైనా చేయండి, ఇంకా ఎవరితోనైనా గెలుక్కోండి. కానీ ఎప్పుడూ మీ జీవితంలో కాకితో మాత్రం గెలుక్కోకండి. ఎందుకంటే మీకు తెలీదు కాకి అనేది ఎంత జెంటిల్ బంటు. కాకిని ప్రపంచంలోని ఇంటెలిజెంట్ పక్షులలో ఒకటిగా భావిస్తారు. ఇంకా దీనికి టూల్స్ ని క్రియేట్ చేయడం తెలుసు, ఇంకా యూజ్ చేయడం కూడా తెలుసు. ఇంకా అంతేకాకుండా దీనికి ఫిజిక్స్ కూడా తెలుసు, ఫిజిక్స్ ని యూజ్ చేయడం కూడా తెలుసు. నీళ్ళలో రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వస్తాయనే విషయం కూడా తెలుసు. ఇంత ఇంటెలిజెంట్ కాకి ఏం చేస్తుందో తెలుసా? ఇవి రోడ్ మీద వాల్నట్స్ తీసుకొని పోయి పెడతాయి. ఇంకా వాటి మీద వెహికల్స్ వెళ్ళిన తర్వాత అవి వాటిని తింటాయన్నమాట. అంత ఇంటెలిజెంట్ ఇవి ఇలాగా చాలా ప్రశాంతంగా ఇంకా ఫుల్ క్రేజీగా మోజులో ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ప్రశాంతంగా ఉన్న ఒక కాకిని గెలుక్కున్నట్లయితే ఆ కాకి వెళ్ళి తన కాకి సమాజానికి మొత్తం చెప్తుంది మీరు దాన్ని ఎలా గెలికారు అని. ఇంకా చూసుకోండి, కాకి సమాజం మొత్తం మీ మీద పగపడుతుంది. ఎవర్రా మా కాకి బ్రోని డిస్టర్బ్ చేసింది అని మిమ్మల్ని చిత్రహింసలు పెడతాయన్నమాట. ఈ కాకి సమాజం మొత్తం మీ ఫేస్ను అలాగే గుర్తుంచుకుంటాయి. మీరు ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతుల్లో చిత్రహింసలు పెడుతూ వస్తాయి. ఇంకా అంతేకాకుండా ఇవి వాటి పిల్లలకు కూడా చెప్తాయి మీరు వాటితో ఏం చేశారు అని. ఇంకా ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చిత్రహింసలు పెడుతూనే ఉంటాయన్నమాట. కొన్ని కేసెస్లో ఇలా కూడా జరిగింది. గెలికిన మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి సమాధి దగ్గరికి వెళ్ళి కూడా కాకులు పొడుస్తూ ఉండేవట. చూడండి, కాకి పగ ఈజ్ వెరీ డేంజరస్ దాన్ పాము పగ.